అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్ శనిధి. ఈరోజు ఆషాఢ శుక్ల ఏకాదశితో కూడినటువంటి ద్వాదశి. ఈ రోజున పూరి శ్రీక్షేత్ర మందిరంలోని ఎంతో ప్రసిద్ధమైనటువంటి ఎంతో ప్రఖ్యాతమైనటువంటి సున్నాబేసో అనేటటువంటి కార్యక్రమము అనేటటువంటి పండగ జరుగుతుంది. అసలు ఈ సున్నాబెస్సో అంటే సున్నా అంటే ఒరియాలోని బంగారం. అంటే మనకి సంస్కృత పదాలనే ఎక్కువగా ఒరియాలోని వాడుతూ ఉంటారు. మిగిలిన ఏ ఇతర భాషలలోని లేనటువంటి ఎక్కువ సంస్కృత పదాలు ఒరియా భాషలోని ఉన్నాయి. ఎక్కువగా ఒరియా పదాలన్నీ కూడా చాలా ఎక్కువగా సంస్కృతం నుంచి తీసుకొనబడినటువంటివే. సంస్కృతంలోని స్వర్ణము అనేటటువంటి దాని నుంచే ఈ సున్నా అనేటటువంటిది వచ్చింది. సున్నా అంటే బంగారము, ఇక వేషో అంటే వేషము, అవతారము. బంగారంతో తొడుగు, బంగారము కవచము జగన్నాథ స్వామికి పెడతారు. అటువంటి బంగారముతోటి అన్నీ అలంకరించేటటువంటి అవతారము కాబట్టి దీనిని సున్నాబెస్సో అంటున్నారు. ఇక ఈ అవతారాన్ని రాజాధిరాజ వేషము, రాజరాజేశ్వర వేషము అని కూడా అంటారు. జగన్నాథస్వామి, బలభద్రుడు, సుభద్ర కూడా విష్ణుమూర్తి వడ్రంగిగా వచ్చి చెక్కుతున్న సమయములో అతనికి ఆటంకం కలిగిన సందర్భంగా సగము కాళ్ళు సగము చేతులు, అసలు కాళ్ళు లేకుండా చేతులు సగంగా మొండిగా ఉండి తయారైనటువంటి విగ్రహాలను అలాగే ప్రతిష్ఠింపజేశారు. ఇదంతా కూడా మనం తెలుసుకున్నాము. అయితే ఈ సున్నాబేసోలోని స్వామికి రాజరాజేశ్వర అవతారం అంటే బంగారముతోటి పూర్తిగా తొడుగును సమర్పిస్తారు. బంగారం కవచం అని చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ స్వామికి బంగారంతో కూడినటువంటి చేతులు, బంగారంతో తయారు చేసినటువంటి కాళ్ళు, ఇవన్నీ కూడా పెడతారు. హిందూ దేవతలైన జగన్నాథుడు, బలభద్ర మరియు సుభద్రలు బంగారు ఆభరణాలతోటి అలంకరించబడిన సంఘటనని, అలంకరించబడిన అవతారాన్ని సున్నాబెస్సో అంటారు. ఈ సున్నాబెస్సో సంవత్సరానికి 5 సార్లు పూరిలోని జరుపుతారు. ఇది సాధారణంగా పుష్య పూర్ణిమ అంటే జనవరిలో వచ్చేటటువంటి పూర్ణిమ, అలాగే బాహుద అంటే ఆషాఢ శుక్ల ఏకాదశి ద్వాదశి మధ్యలోని దసరా నాడు, అలాగే కార్తీక పౌర్ణమి నాడు, ఇక డోలా పూర్ణిమ అంటే హోలీ పూర్ణిమ అనుకుంటాం కదా మనం, అప్పుడు ఈ సున్నాబెస్సోని జరుపుతారు. ఇక రథయాత్ర సందర్భంగా మారు రథయాత్ర అయిన తర్వాత జగన్నాథస్వామి తన యొక్క నిజ మందిరానికి, ప్రధాన మందిరానికి, దానినే శ్రీక్షేత్రము, శ్రీమందిరము అంటారు. అటువంటి శ్రీమందిరం ఎదురుగుండా, సింహద్వారం ఎదురుగుండా ఉంచబడిన రథాలపై స్వామి ఉంటారు. అందుకని ఈ ఒక్క సున్నాబెస్సోకి అంటే 5 సార్లు సంవత్సరంలోని 5 సార్లు వాళ్ళు జరిపినప్పటికీ, బంగారంతో తొడిగినప్పటికీ, రాజరాజేశ్వర అవతారము 5 సార్లు జరుపుతున్నప్పటికీ కూడా కేవలం ఈ బహుదా నాడు అంటే ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు మాత్రం స్వామికి రథాలపైనే ఈ సువర్ణ కవచాన్ని తొడుగుతారు. మిగిలిన సందర్భాలలో కేవలం రత్నసింహాసనం మీద అంటే పూరి యొక్క శ్రీమందిరంలోని గర్భగుడిలో ఉన్నటువంటి రత్నవేదిక పైన ఉన్నటువంటి విగ్రహములకు ఈ తొడుగును తొడుగుతారు. కానీ ప్రపంచవ్యాప్తంగా స్వామి యొక్క ఈ రాజరాజేశ్వర అవతారాన్ని మనం మామూలుగా చూడాలి, అన్ని మతస్థులు చూడాలి అంటే కేవలం ఈ మారు రథయాత్ర తర్వాత వచ్చేటటువంటి ఏకాదశి నాడు మాత్రమే అందరూ కూడా చూడగలరు. ఈ సందర్భంగా జగన్నాథుడు మరియు బలభద్రుని చేతులు మరియు కాళ్లపై బంగారు తొడుగులు అలంకరించబడతాయి. జగన్నాథుని కుడి చేతిలోని బంగారంతో చేసిన చక్రము అలంకరించబడి ఉండగా ఎడమ చేతికి వెండి శంఖం ఉంటుంది. అయితే బలభద్రుడి యొక్క ఎడమ చేతిలోని బంగారంతో చేసిన నాగలి అలంకరించబడి ఉంటే బలభద్రుడి యొక్క కుడి చేతికి బంగారు
బంగారంతో తయారు చేసినటువంటి గద ఉంటుంది. ఈ గద మామూలుగా అయితే చెక్కతోటి కానీ లోహంతో కానీ తయారు చేస్తారు. కానీ బలభద్రుడు వాడేటటువంటి గద జాపత్రి చెట్టు యొక్క మొద్దుతోటి తయారు చేయబడి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు వెండితోటి తయారు చేసినటువంటి గదని పెడతారు. ఇక ఉత్కళరాజు అనంగ భీమదేవుడి పాలనలోని 13వ శతాబ్దంలోని జగన్నాథుడు యొక్క మందిరం నిర్మాణం జరిగింది. ఆ తర్వాత 1460 క్రీస్తు శకం 1460లోని రాజు కపిలేంద్రదేవుడి యొక్క కాలంలో ఈ రాజరాజేశ్వర అవతారము సున్నాబెస్సో పరిచయం చేయబడింది. ఈ కపిలేంద్రదేవరాజు పాలకులపై యుద్ధాల్లో విజయం సాధించి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు దక్షిణ భారతదేశం నుంచి 16 ఏనుగుల పైన భారీ బహుమానాన్ని తీసుకువచ్చాడు. అతను సేకరించినటువంటి ఆభరణాలలోని వజ్రాలు మరియు బంగారం ఉన్నాయి. అలాగే అతను చాలా భూషాణాల్లో ఉన్నటువంటివి ఎన్నో రకాలైన ఆభరణాలు, అలాగే ఈ బంగారం బిస్కెట్లు, వజ్రాలు పొదిగినటువంటి వస్తువులు ఇవన్నీ కూడా తీసుకుని వచ్చాడు. అతను పూరికి వచ్చిన రోజున జగన్నాథునికి తను సంపాదించినటువంటి మొత్తం సొమ్మునంతటినీ కూడా, మొత్తం బంగారాన్నంతటినీ కూడా దానం చేశాడు. రథయాత్ర ఉత్సవాల సందర్భంగా దేవతలను అలంకరించేందుకు తాను సమర్పించినటువంటి ఈ బంగారము వజ్రాల నుంచి ఆభరణాలను తయారు చేయాలి, అటువంటి ఆభరణాలను అలంకరించాలి అని చెప్పి ఆలయ అర్చకులకు సూచించారు. అప్పటి నుంచి కూడా ఈ అంటే ఈ మారు రథయాత్ర తర్వాత జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్రా దేవతలను ఈ నగలతోటి అలంకరిస్తూ వస్తున్నారు. ఆశ్వీజ మాసంలోని 10వ రోజైనటువంటి విజయదశమి నాడు జగన్నాథుడు అన్ని బంగారు ఆభరణాలతోటి పూర్తిగా చక్రవర్తిగా అలంకరించబడతాడు. అలాగే ఆషాఢమాసములోని ఏకాదశి మరియు ద్వాదశి దినములలోని రథయాత్ర నుండి, అంటే గుండీచా మందిరము నుండి శ్రీమందిరం వరకు వచ్చిన తర్వాత, ఆ ప్రధాన ఆలయమునకు తిరిగి వచ్చిన తర్వాత ముక్కోటి దేవతలకు కూడా దేవతలైనటువంటి ఈ స్వామిని బంగారు ఆభరణాలతోటి అలంకరిస్తారు. మళ్ళీ కార్తీక పౌర్ణమి రోజున కూడా దేవతలను బంగారు ఆభరణాలతోటి అలంకరిస్తారు. అలాగే పుష్య పౌర్ణమికి, ఫాల్గుణ పౌర్ణమికి ఈ బంగారు ఆభరణాలను తయారు చేస్తారు. ఈ బంగారు ఆభరణాలను అలంకరిస్తారు. ఇక ఈ బంగారు ఆభరణాలు ఎప్పుడూ కూడా భిత్తొరే భండార ఘొరో, భిత్తొరే అంటే ఒరియాలోని లోపల అని అర్థం. భిత్తొరే అంటే లోపల, భండార ఘొరో అంటే లోపల ఉన్నటువంటి భద్రతా సహితమైనటువంటి ఒక కక్ష్యలోని, ఘొరో అంటే ఇల్లు అని అర్థము, కక్ష అని అర్థము, మనం ఒక గది అని కూడా అనొచ్చు. అలాగ లోపల ఉన్నటువంటి అన్ని సమస్తము దాచుకునేటటువంటి ఒక గదిలోనున్న ఉండబడే ఆలయ ఖజానాలోని ఈ యొక్క బంగారు ఆభరణాలన్నీ కూడా ఉంచబడతాయి. ఈ భండార ఘొరలోని దాదాపు 150 బంగారు వస్తువులు ఉన్నాయి. ఇందులోని 120 తులాల 3 హారములు ఉన్నాయి. అంటే ఒక తులము అంటే మనకందరికీ తెలిసినటువంటిదే 11 గ్రాముల 33 మిల్లీగ్రాములు కదా తులం అంటే. అలాగా 120 తులాల 3 పెద్ద పెద్ద హారాలు ఉన్నాయి. అలాగే జగన్నాథుడు మరియు బలభద్రుడి యొక్క అవయవాలు, అంటే చేతులు మరియు కాళ్లకు తొడిగేటటువంటి బంగారు కవచములు కూడా తయారు చేయబడ్డాయి. జగన్నాథుడి యొక్క అవయవములకు సంబంధించినటువంటి కవచము 818 తులాలు అయితే, బలభద్రుడికి తొడగబడేటటువంటి అవయవాల యొక్క కవచము 710 తులాల బరువు ఉంటుంది. అలాగే జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్రా దేవతలకు అలంకరించే కిరీటాలు కూడా జగన్నాథుడిది 610 తులాలు, బలభద్రుడిది 434 తులాలు, ఇక సుభద్రది 274 తులాల బరువుతోటి వాళ్ళ యొక్క కిరీటాలు తయారు చేయబడి ఉన్నాయి.
ఈ ఆభరణాల విలువ కొన్ని కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఈ అన్ని ఆభరణాల భద్రత ఆలయ మేనేజింగ్ కమిటీ తోటి నియంత్రించబడే పోలీస్ ఫోర్స్ పైనే ఉంటుంది. రథాలలోని దేవతలను అలంకరించేందుకు ఆ లోపల నుంచి నగలను బయటకు తీసుకువస్తున్నప్పుడు కూడా ఈ సాయుధ పోలీసులు కనీసం ఒక 25 మంది ఈ నగలు తీసుకుని వచ్చేటటువంటి వాళ్ళతోటి పక్కన వీళ్ళకి కాపలాగా ఉంటూ చాలా సెక్యూరిటీ తోటి ఆ ఆభరణాలను తీసుకుని వస్తారు. భద్రతా కారణాల దృష్ట్యా కేవలం పూజారులు మరియు సేవకులు తప్ప ఇంకెవరూ కూడా రథాలపై ఉండడానికి అనుమతించబడరు. భక్తులు కొంత దూరం నుంచి రథాలపై దేవుళ్ళు కనబడుతూ ఉంటారు. కొంత దూరం నుంచి ఆ దేవుడి యొక్క ఈ సున్నావేశ అవతారాన్ని ఒక్కొక్కటి అలంకరిస్తూ ఉంటే చూస్తారు. సర్వసాధారణంగా ఏకాదశి నాడు మధ్యాహ్నం 3 గంటలకి ఈ సున్నావేశ అవతారాన్ని ఒక్కొక్క ఆభరణాన్ని అలంకరించడం ప్రారంభిస్తే ఇంచుమించుగా సాయంత్రం 8 గంటల వరకు కూడా ఒక్కొక్క ఆభరణాన్ని మొత్తంగా సర్వాంగ సుందరంగా, సర్వశోభితంగా, సర్వస్వర్ణమయంగా స్వామిని తీర్చిదిద్దేసరికి పూర్తిగా 8 అలా అవుతుంది. రాత్రి 12 గంటల వరకు కూడా ఈ అలంకారాలను, ఆభరణాలను అలాగే ఉంచుతారు. రాత్రి 12 తర్వాత మళ్ళీ ఈ ఆభరణాలను తీసుకుని వెళ్ళి ఆ భండార ఘొరలోని ఉంచేస్తారు, దాచేస్తారు. గతంలోని ఈ జగన్నాథ, బలభద్రుడు, సుభద్రలను అలంకరించడానికి ఉపయోగించే బంగారు ఆభరణాలు మొత్తము కూడా 138 రకాలైనటువంటి ఆభరణాలను అలంకరిస్తూ ఉంటే అది 208 కిలోల కంటే ఎక్కువ బరువుతోటి ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం ఒక 20-30 రకాలైనటువంటి ఆభరణాలను మాత్రమే ఇప్పుడు ధరింపచేస్తున్నారు. మిగిలినవి అంత ఎక్కువగా ఇంకా ధరింపచేయటం లేదు. ఎందుకంటే భద్రతా కారణాల దృష్ట్యా ఈ దేవతలను అలంకరించేందుకు ఉపయోగించే ఆభరణాలను నమూనాలు అంటారు. హస్తము, ముకుటము అంటే పెద్ద కిరీటము, మయూర చంద్రిక అంటే ఆ కిరీటం కూడా శ్రీకృష్ణుడు నెమలి పింఛం ఎలా అయితే పెట్టుకుంటాడో అటువంటి నెమలి ఈకల రూపకల్పనలోని ఉంటుంది. దానిని మయూర చంద్రిక అంటారు. అది జగన్నాథ స్వామికి కిరీటంగా ఉపయోగిస్తారు. అలాగే కుండలములు, రాహురేఖ అంటే దేవతల యొక్క ముఖానికి అడ్డంగా అలంకరించబడిన సగం చతురస్రాకార ఆకృతి. కుండలములు అంటే చెవికి రింగులు. అలాగే రాహురేఖ అని దేవతల ముఖానికి అడ్డంగా అలంకరించబడిన సగం చతురస్రాకార ఆకృతి, అది బొట్టులాగా ఉపయోగిస్తారు. చంద్రుని పువ్వు ఆకారంలో ఉన్నటువంటి కమలము, అలాగే సెబతి అంటే ఒరియాలో సెబతి అంటే మన యొక్క చామంతి పుష్పం. అటువంటి చామంతి పుష్పములను, అగస్తి వంటి వివిధ రకాలైనటువంటి మాలలను, హారములను, కదంబ పువ్వు ఆకారంలో ఉండేటటువంటి పెద్ద పెద్ద బంగారు పూసలతో తయారు చేయబడినటువంటి ఆభరణములను, అలాగే చంప, పసుపు పువ్వు దేవతలతోటి ఆ 3వ కన్నును సూచించే శ్రీచిత అనేటటువంటి బొట్టు ఒకటి పెడతారు. ఈ శ్రీచిత అనేటటువంటిది ఒక ఆభరణము. ఇది దేవతల యొక్క 3వ కన్నును సూచిస్తుంది. ప్రతి దేవతలకు కూడా విడిగా ఈ శ్రీచిత ఉంటూ ఆ దేవతల యొక్క ప్రాతినిధ్యాన్ని చూపిస్తుంది. జగన్నాథునిపై ఉండేటటువంటి శ్రీచిత వజ్రముతోటి తయారు చేసిందైతే సుభద్రాదేవి నుదుటిపై ఉండేటటువంటి శ్రీచిత పచ్చలతోటి తయారు చేసిబడి ఉంటుంది. దేవస్నాన పౌర్ణిమ సందర్భంగా దేవతలను బయటకు తీసువచ్చినప్పుడు ఈ నుదుటి యొక్క ఈ శ్రీచిత ఆభరణాన్ని తొలగించేస్తారు. మళ్ళీ అమావాస్య రోజున అంటే జ్యేష్ఠమాసంలోని జ్యేష్ఠ శుక్ల పౌర్ణమి నాడు దేవస్నాన పూర్ణిమ జ్యేష్ఠాభిషేకం చేసినప్పుడు ఆ బొట్టును తొలగిస్తే మళ్ళీ జ్యేష్ఠమాస అమావాస్య నాడు ఎప్పుడైతే ఆ దేవతలను గర్భగుడిలోకి తీసుకుని వెళ్ళి రత్నసింహాసనం మీద అధిష్ఠింపచేసిన తర్వాత మళ్ళీ ఆ శ్రీచితాన్ని ధరింపచేస్తారు. అలాగే స్వామి యొక్క శంఖము, చక్రము, వివిధమైన ఆభరణాలు అవన్నీ కూడా ఒక తామర పువ్వు, ఇవన్నీ కూడా బంగారు తొడుగులతోటి, బంగారు కవచంతో చేసి పెడతారు. ఇది
అత్యద్భుతమైనటువంటి సున్నాబేసవ యొక్క విశేషము, సున్నాబేసవ యొక్క అవతారము. అయితే ఈ రత్నభండారు లోపల ఉండేటటువంటి ఆ భిత్తర ఘరో ఎప్పుడూ కూడా లోపలికి వెళ్ళి ఎన్ని ఆభరణాలు ఉన్నాయి ఏమిటి అనేటటువంటిది ఎప్పుడు తనిఖీ చెయ్యలేదు. అయితే 2024 సంవత్సరంలోని జనవరిలోనో ఫిబ్రవరిలోనో దానిని తెరిచారు కాబట్టే ఇప్పుడు మళ్ళీ ఒరిస్సా రాష్ట్రానికి మా ప్రియతమ నాయకుడు నవీన్ పట్నాయక్ ఓటమికి ఆ గదిని తెరిపించడమే కారణం అని చెప్పి ఇక్కడ అందరూ కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఏదైనా సరే దేవుడితో ముడిపడినటువంటిది కాబట్టి, అది ఎప్పుడూ తెరవకూడదు కాబట్టి, అటువంటి దేవుడి ఖజానాకు సంబంధించినది అది తెరిచారు కాబట్టే ఇప్పుడు ఇక్కడ నవీన్ పట్నాయక్ రాలేదు అనేటటువంటిది ఒక నానుడిగా ఉంది. ఏది ఏమైనా సరే భగవంతుని యొక్క కార్యక్రమాలలోని ప్రతి దాంట్లోనూ కూడా ఒక దైవత్వం ఉంటుంది, ఒక కారణం ఉంటుంది. అటువంటి సున్నావేశాన్ని మనము ఈరోజు తెలుసుకున్నాము. జై జగన్నాథ్.